అయితే నవీన్ ఇప్పటి వరకు మనం చూసాము. సో ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి బోట్లన్నీ కొట్టుకువచ్చి వాటికి ఢీ కొట్టడానికి సంబంధించి పలు అంశాలను అయితే పరిశీలిస్తే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కుట్ర కోణం దాగి ఉందని. సో ఆ అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కృష్ణానది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని 3 ఇనుప బోట్లు ఢీ కొట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా వదిలేశారా? ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ ఇది జరిగిన తీరు, బోట్ల యజమానుల నేపథ్యాన్ని పరిశీలిస్తే దీని వెనుక కుట్ర దాగి ఉంది అని ప్రభుత్వానికి పోలీసులు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలిసిందే. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం అనుచరుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అదే సమయంలో బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి 5 ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో 3 బోట్లు బ్యారేజీ గేట్ల వెనుక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69వ ఖానాల వద్ద చిక్కుకొని ఉన్నాయి. ఈ 3 బోట్ల యజమాని పేరు ఉషాద్రి కాగా ఆయన తలసిల రఘురాంకు సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడు. రామ్మోహన్, ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణానదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఐదు బోట్లలో 3పై వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. అందులోనూ ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టరు. ఎందుకంటే కొట్టుకుపోతే మిగిలినవి కొట్టుకుపోతాయి. పైగా ఇలా ఒకదానికొకటి కట్టేసిన 3 బోట్లను ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపొడి శ్మశానం వద్ద ఉన్న ఓ చెట్టుకు కట్టి ఉంచారు. ఒక్కోటి 40 నుంచి 50 టన్నులు ఉన్న బోట్లు, పైగా 3 ఇనుప గొలుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి బలమైన తాడు కూడా వాడలేదు. అయితే కృష్ణానదిలో వరద పెరుగుతోందని బోట్లను పగడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరికి 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. మరో 2 బోట్లు కొట్టుకురావడానికి కారణం ఈ 3 బోట్లేనని, ఇవి ఢీకొనడంతో అవి కూడా నదిలోకి కొట్టుకు వచ్చాయని పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ, ఈ బోట్లు వచ్చి అక్కడ ఢీకొట్టిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యంగా తలసిల రఘురాంకు సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇటు నందిగాం సురేష్ కు సంబంధించిన అనుచరులు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. ఏంటి అప్డేట్స్? విచారణ కొనసాగుతున్న తీరు ఎలా ఉంది? నవీన్, ప్రకాశం బ్యారేజీ గేట్లు పడవలు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని చెప్పి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కోణంలో కూడా మొత్తం కూడా పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారని కూడా చెప్పవచ్చు. అసలు పడవలకు కట్టి ఆ గొలుసు అంటే 3 పడవలకు కలిపి గొలుసు వేయడాన్ని పట్లనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తపడుతున్నాయి. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఏదైతే ఆ బోట్లన్నీ కూడా, ఆ 3 బోట్లు కూడా గొల్లపూడి చెందిన ఉషాద్రి అనే అతని వ్యక్తికి సంబంధించిన బోట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఆ ఉషాద్రి అనే అతను రామ్మోహన్ అంటే అక్కడ తలసిల రఘురామ్ కి మేనల్లుడు. రామ్మోహన్ ఉషాద్రికి దగ్గర సన్నిహితులు కావడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ఆ బోట్లన్నీ కూడా మాజీ ఎంపీ నందిగాం సురేష్ పర్యవేక్షణలో కూడా మొత్తం కూడా గత 5 ఏళ్లుగా కూడా ఆ బోట్స్ అన్ని కూడా ఆయన అండర్లోనే ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. వీటన్నిటి కోణంలో మొత్తం కూడా దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు బోట్లకి ప్రధానంగా 3 బోట్లు కలిపి ఆ గొలుసు ఎందుకు వేశారు అన్న కోణంలో పోలీసులు ఫస్ట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బోట్ల యజమానులను పిలిచి పోలీసులు వివరాలు అడిగి తెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఆ బోట్లు పెట్టిన స్థలం చూస్తే కనుక గొల్లపూడి దగ్గర వీటన్నిటిని కూడా పార్క్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొన్నటి వరకు అంటే అంత ముందు వరకు కూడా అన్ని కూడా ఉద్దండరాయ పైనలో ఉండేవి. అవన్నీ కూడా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ 3 కలిపి ఎందుకు ఒకే గొలుసు వేయటం వెనక ఆంతర్యం ఏంటి అన్న దాని మీద కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు
విడివిడిగా కనుక బోటు కనుక కడితే ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక బోటు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మూడింటికి ఒకే గొలుసు వేయటం వల్ల దానికి కట్టిన లంగర్ కూడా ఒక ప్లాస్టిక్ తాడుతో వాటిని కడటం వల్ల మొత్తం కూడా ఆ 3 బోట్లు ఒకేసారి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా వాటిలో ఒక కుట్రకోణం దాగి ఉందని కూడా చెప్తున్నారు. ఆ 3 బోట్లతో పాటు ఆ 3 బోట్లు వెళ్ళే కొట్టుకుపోయే సమయానికి మరో 2 బోట్లు ఢీకొని అవి కూడా వీటి కారణంగానే ఆ బోట్లు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం అయి ఉండొచ్చు కూడా భావిస్తున్నారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు వెళ్లకుండా కేవలం ఈ బోట్సే అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాయన్న కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ వ్యవహారం మొత్తం మీద వైసీపీ నాయకుల హస్తం ఖచ్చితంగా ఉంది, ఒక కుట్రకోణం దాగి ఉంది అని కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి ఒక ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది. నన్ను ఏపీఎన్తో మాట్లాడుతూ కూడా మాట ఉంది, దీని వెనకాల ఎంతటి పెద్ద మనుషులు సరే వదిలేదు, ఎంత పెద్ద వారం ఉన్నా సరే ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా మొత్తం కూడా మేము చూస్తామని కూడా ఆమె తేటతెల్లం చేయడం కూడా జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో మాత్రం దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుకి ఒక మంచి పేరు వస్తుంది, ఆ పేరు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ బోట్ల ద్వారా ఆ ప్రకాశం బ్యారేజీ కొంత డ్యామేజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా క్షేత్రస్థాయిలో అంటే దానికి సంబంధించిన బోటు యజమానుల దగ్గర నుంచి ఈ సమాచారం తీసుకుంటున్నారు. అదే విధంగా మిగిలిన బోట్స్ చాలా ఉంటాయి, వారి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. వీటన్నిటికీ ఒకటి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఆ బోట్లు దాదాపు 40 టన్నుల బరువుతో ఉంటాయి. అదే ప్రధానమైన కారణం వాటిని వదిలేయడానికి. ఆ 40 టన్నుల వెయిటేజ్ ఉండటం కారణంగానే ఆ 3 బోట్లు ఒకసారిగా ఢీకొనడంతో ఆ కౌంటర్ వెయిట్ మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి కూడా వచ్చిందని ఒక నిర్ధారణకైతే పోలీసు అధికారులు వచ్చారు. థ్యాంక్ యూ పూర్ణ.